హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈవినింగ్ స్నాక్స్ అనగానే పిల్లలు, పెద్దలు అందరూ ప్రిఫర్ చేసేది పానీపూరి. అటువంటి పానీపూరి ఇన్స్టెంట్‌గా ఇంటి వద్దే తయారు చేసుకుంటే బాగుంటుంది కదండీ! ఎక్కువ ప్రాసెస్ లేకుండా, అలాగే బఠానీ కూడా లేకుండా ఇన్స్టెంట్‌గా పానీపూరిని రెడీ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? పానీపూరిని రెడీ చేసుకుందాం. పానీపూరి తయారీకి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కుక్కర్లో వేసి నీళ్లు పోసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దుంపలు ఉడికేలోపు మనం పానీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీనిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. పానీపూరి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇందులో 1 స్పూన్ రసం పౌడర్ను, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పానీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా బయటకు పోయిన తర్వాత బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలను పప్పు గుత్తుతో కానీ గ్లాస్తో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. పై ఒక కడాయి పెట్టి పూరీలను వేయించడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలను వేయించుకోవాలి. ఈ విధంగా మనకు కావలసినన్ని పూరీలను వేయించుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా పానీపూరి రెడీ అయిందో. నేను బయట మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ పూరీలను ఉపయోగించాను. బయట కొనే పని లేకుండా 10 నిమిషాల్లోనే ఇలా చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. Please subscribe my channel.